పాకిస్తాన్ మీదకు భారత్ యుద్ధానికి వస్తే పాకిస్తాన్ పక్షాన సౌదీ అరేబియా కూడా ఇక మీదట పోరాడుతుంది కనుక గతంలో మాదిరిగా కాక రాబోయే రోజుల్లో భారత్ జాగ్రత్తగా మెలగాల్సిందేనని పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యల పరమార్థం. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నియమం ఏమీ లేదని కూడా ఆయన గుర్తు చేశారు. సౌదీ దగ్గర అణ్వాయుధాలున్నాయో లేదో అనవసరం, కానీ పాకిస్తాన్ వద్ద ఖచ్చితంగా ఉన్నాయి కనుక సౌదీ మీదకు ఇరాన్, ఇజ్రాయెల్ సహా ఎవరు దాడికి దిగినా అణ్వస్త్రాలను ఎదుర్కోవాల్సిందేనని అర్థం. ఎందుకు కొరగాని ఈ తరహా ఒప్పందాలు చాలా దేశాల మధ్య జరుగుతుంటాయి కనుక భారత్ దీనిని ఏమాత్రం ఖాతరు చేయనక్కర్లేదని రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. ఈ ఒప్పందం కేవలం 2 దేశాలకు మాత్రమే పరిమితం కాబోదని కూడా పాకిస్తాన్ హెచ్చరిస్తున్నందున మరిన్ని దేశాలు వచ్చి చేరి ఇస్లామిక్ నాటో ఆవిర్భవించవచ్చని కొందరు అతిగా లెక్కలేస్తున్నారు కూడా. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటుగా సమాధానం ఇవ్వడంతో పాకిస్తాన్లో వణుకు పుట్టి ఈ ఒప్పందం చేసుకుందని నరేంద్ర మోదీ అభిమానులు అంటున్నారు. ఈ ఘర్షణలో చైనా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాకిస్తాన్కు సర్వ సహాయాలు అందించిన తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ వైపే ఉంటున్న ఈ కాలంలో సౌదీ సాయం దానికి ఎందుకు అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఏ తర్వాత పాక్ ఆర్మీతో మరో దఫా మనం తలపడాల్సి వస్తే సౌదీని కూడా లెక్క పెట్టుకుని మరీ రంగంలోకి దిగాలన్నమాట. ఒకరిని కొడితే మరొకరిని కొట్టినట్టేనని ఈ రక్షణ ఒప్పందం అంటోంది. మరి ఈ మిత్రదేశాల మధ్య ఇప్పటి వరకు అనధికారికంగా అమలులో ఉన్న అవగాహన ఈ ఒప్పందంతో అధికారికమైంది. 2 దేశాల మధ్య ఉన్న సైనిక బంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1960లలో మక్కా మదీనాను కాపలా కాయడం నుంచి సౌదీ రాజకుటుంబానికి రక్షణ కల్పించడం వరకు పాక్ సైనిక బలగాలు ప్రశస్తమైన పాత్ర పోషించాయి. అలాగే సౌదీ సొమ్ము పాకిస్తాన్లోకి నిరవధికంగా ప్రవహించి అది తన అణ్వస్త్ర కార్యక్రమాన్ని సజావుగా సాగించడానికి కూడా ఉపకరించిందంటారు. ట్రంప్ దయ వల్ల పాకిస్తాన్తో ఇప్పుడు చాలా దేశాలు స్నేహాన్ని పెంచుకుంటున్న తరుణంలో సౌదీతో ఈ అధికారిక ఒప్పందం దానికి రక్షణ కంటే పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ వేదిక మీద మరింత విలువ, గౌరవం పెంచుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఒక ప్రాంతీయ శక్తిగా కాక అరబ్ ప్రపంచానికి గుండెకాయ వంటి ఒక దేశానికి రక్షణ కల్పిస్తున్న దేశంగా పాక్ అవతరించినట్టయిందని అంటున్నారు. ముస్లిం ప్రపంచాన్ని కాపాడుతుంది తామేనని పాక్ ప్రజలకు ఆత్మసంతృప్తి కలిగించడంతో పాటు ప్రస్తుత పాలకుల పట్ల వారిలో ఉన్న చులకన భావాన్ని తగ్గించేందుకు కూడా ఈ ఒప్పందం ఉపకరించవచ్చు. అమెరికాను మరీ ముఖ్యంగా ట్రంప్ ఏలుబడిలో అది ఉన్నంతకాలం దానిని తన రక్షణ కవచంగా నమ్ముకొని కూర్చుంటే మునిగిపోతామన్న భయం సౌదీకి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ట్రంప్ అండతో ఇజ్రాయెల్ సరిహద్దులు దాటుతోంది, శృతి మించిపోతోంది. ఖతార్లోకి కూడా చొరబడి దెబ్బతీసేంత దుస్సాహసానికి కూడా తెగబడింది. పైగా ట్రంప్ దానిని తేలికగా తీసిపారేయడం గల్ఫ్ దేశాలకు భద్రత భయం కలిగించింది. ఈ పరిస్థితుల్లో ఒక అణ్వస్త్ర దేశంతో అధికారిక రక్షణ ఒప్పందం సౌదీకి భరోసానివ్వడంతో పాటు శత్రువులను హద్దుల్లో ఉంచడానికి ఉపకరిస్తుంది. నిజంగానే సౌదీకి విపత్తు ఏర్పడితే పాకిస్తాన్ తన భద్రతను కూడా పణంగా పెట్టి సౌదీ పక్షాన కథన రంగంలోకి దూకుతుందా, అణ్వాయుధాలు వాడుతుందా అన్న ప్రశ్నలకు నిర్దిష్టమైన సమాధానాలు ఉండవు. కానీ ఒకరి కోసం ఒకరు నిలబడి ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని ఈ ఒప్పందం చెబుతోంది. కనుక సౌదీ శత్రు దేశాలతో, మరీ ముఖ్యంగా ఇరాన్తో, ఇంకా అవసరమైతే ఇజ్రాయెల్తోనూ అది ఘర్షణకు దిగవలసి ఉంటుంది. ఖతార్ మీద ఇటీవలి ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో సౌదీ ఈ ఒప్పందం ద్వారా అరబ్ దేశాలకు కొత్త దారి చూపించింది. ఇక భారతదేశంతో పాకిస్తాన్ ఏ స్థాయిలో ఘర్షణ పడినా భారీ ఆర్థిక సాయంతో ఆదుకోవడం, దౌత్యపరంగా భారత్ మీద ఒత్తిడి పెంచడం వినా ప్రత్యక్షంగా పాకిస్తాన్ పక్షాన భారత్కు వ్యతిరేకంగా యుద్ధ రంగంలోకి సౌదీ దిగే అవకాశాలు లేవు. కనుకనే సౌదీతో తనకున్న దశాబ్దాల మైత్రి గురించి ఓ 4 మంచి మాటలు వల్లించటం వినా ఈ ఒప్పందం గురించి భారత్ లోతుగా వ్యాఖ్యానించలేదు, ఆందోళన పడుతున్నట్లు కనబడలేదు.